హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రగతి ఫౌండేషన్ మరియు జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను గుర్తించి ప్రత్యేక అవార్డులతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ రాధికా లేల్లా, డాక్టర్ నరేందర్, నవీన్ కుమార్, కొలకలూరి తదితరులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధికా లేల్లా మాట్లాడుతూ తనకు లెజెండ్ ఉమెన్ అవార్డు రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారు కూడా ముందుకెళ్ళి నిష్ఠాతులైన వ్యక్తులను గుర్తించుకుంటూ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ యొక్క అవార్డు మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఆదివారం 15వ తారీఖు జరిగిన ఇటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మా యొక్క నవీన్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే, జర్మనీ వారిచే మరి అక్కడ జరిగే కార్యక్రమానికి వీరు వెళ్ళలేక మరి ఆ కార్యక్రమం ఈ యొక్క డాక్టరేట్ అనేది ఈ యొక్క కార్యక్రమంలో మా ఉగాది మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు పెద్దల చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు, డాక్టరేట్ అవార్డు అనేది మనం ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాగే మా దత్తు మారెల్లి దత్తు గారు కూడా ఈరోజు ఆ కార్యక్రమానికి మరి హాజరు కాలేక ఈరోజు ఈ కార్యక్రమంలో వీరిద్దరు, మా దత్తు గారు, మా నవీన్ గారు మరి డాక్టరేట్ పట్టా తీసుకొని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన గౌరవ డాక్టరేట్ తీసుకున్నందుకు సోషల్ వర్క్లో వారు మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, మునుముందు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి ముందు నడుస్తూ మరి సమాజానికి ఉపయోగపడాలని వీళ్ళను మనసా వాచ కర్మన క్రియతో నేను నా వల్లూరి ఫౌండేషన్ చైర్మన్, అదేవిధంగా ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ మా అన్నగారైనటువంటి విఆర్ శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఈ డాక్టరేట్ ఇచ్చారంటే మా మీద బాధ్యతను పెంచారని, ఈ డాక్టరేట్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద బాధ్యత పెరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అన్నగారి మాటను మన్నించి వచ్చి ఈ అవార్డులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వెల్లూరి ఫౌండేషన్ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా లెజెండ్ ఉమెన్ అవార్డు రావడం జరిగిందండి. ఇక్కడ ఈ రోజు అందరికీ కూడా స్పిరిచువల్ సబ్ డాక్టర్ కాన్సెప్ట్ మీద నేను చెప్పాను. నేను బేసిక్ గా ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి ఆక్యుపంక్చరిస్ట్ రాధికా లేల్లా. ఈ ఆక్యుపంక్చర్ అన్నది ఆల్టర్నేట్ మెడిసిన్ అండి. దాంతో పాటు నేను వైద్యాన్ని అంతా కూడా స్పిరిచువల్ హీలింగ్స్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. అంటే డాక్టర్స్ లేని టైంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఈ వైద్యం అన్నది అందుబాటులో ఉంటుంది. మనకి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్, ఫ్రీ సైట్ అన్నది నేను తయారు చేశానండి. గూగుల్లో మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని కనుక టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా సర్వీస్ లోకి వెళ్తే మీకు యోగ ముద్ర, మెడిటేషన్, ప్రెషర్ పాయింట్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాని ఆధారంగా చేసుకుని మీకు ఉన్న దీర్ఘ వ్యాధులకు కూడా 30 to 40% అయితే నయం చేసుకోవచ్చు అండి మీ ఆత్మిక శక్తి ద్వారా. ఈ యొక్క మెసేజ్ ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ వల్ల తగ్గని వ్యాధులన్నీ కూడా మన ఆత్మిక స్థితి ద్వారా మనం తగ్గించుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 7995937939 కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నాను. మా ఊరు వచ్చేసి కోయిల్కొండ మండలం, పారుపల్లి విలేజ్, మహబూబ్నగర్ జిల్లా. అయితే నేను గత 25 సంవత్సరాల నుండి పాఠశాల నడిపిస్తున్నాను. అయితే ఈ వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మారుమూల గ్రామంలో పాఠశాల ఉన్నటువంటి సంస్థను గుర్తించి నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకోసం అంటే నేను 20 సంవత్సరాల కృషి వల్ల నా యొక్క పాఠశాల చదివిన విద్యార్థులు చాలా మంది ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎంతో మంది ఎన్నో మనకు కంప్లీట్గా ఎంతో మంది మంచి స్థాయిలో ఉన్నారు. ఒక్కొక్క ఐఐటీస్, ఎన్ఐటీస్ చదువుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో మా పిల్లలు ఉంటారు. గురుకుల నవోదయ పాఠశాల ఫేమస్ నా పాఠశాల. పిల్లలని, పల్లెటూరు పిల్లలని నేను కృషితో, పట్టుదలతో, ఎంతో ఓర్పుతోటి పిల్లల్ని చదివించి మంచి మంచి ఎంప్లాయీస్ గాని తీర్చిదిద్దడం నా లక్ష్యం పెట్టుకున్నాను. నా లక్ష్యాన్ని గుర్తించి ఈ రోజు వల్లూరి ఫౌండేషన్ వాళ్ళ ఐఐటి ఫౌండేషన్ సార్ కంప్లీట్ గా వాళ్ళతో పాటుగా మనము రోబోటిక్స్, ఏఐ రోబోటిక్స్ కూడా ఇస్తున్నాం సార్. మనకి అవార్డు రావాలి సార్. ఫస్ట్ టైం సార్ నా జీవితం లోపల నన్ను. అయితే ఇంతవరకు మాకు అవార్డు అంటే మా ఊరు వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా, కోయిల్కొండ మండలం, పార్పల్లి విలేజ్, మారుమూల విలేజ్ మేము కంప్లీట్ గా. ఇంతవరకు ఎవరు గుర్తించలేదు మేడం.
కానీ మా కృష్ణవేణి మేడం చాలా ఎలాగో నన్ను పట్టుకొని కంపల్సరీ ఆ చిన్న గ్రామంలో ఆమె సెర్చ్ చేసి ఈ సార్ కంపల్సరీ అవార్డు ఇవ్వాలి, ఈయనకు చాలా ఎలిజిబుల్ ఉన్నాడని చెప్పేసి గుర్తించి కృష్ణవేణి మేడం ఇచ్చింది. కాబట్టి వాళ్ళ కృష్ణవేణి మేడం కానీ వాళ్ళ మన వల్లూరి ఫౌండేషన్ కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. వాళ్ళకి అర్థం తెలియజేస్తున్నాం సార్.